అలాగే మీరు చెప్పినట్టే ఈ క్షణం నుంచి ధనుష్ గారిని పరీక్షిస్తాను. కాకపోతే ఈ విషయం నాన్నకి తెలియకూడదు. ప్రాణం పోయినా తెలీదు. పదమ్మా. చూడబోతే మీ తమ్ముడికి ఇష్టం లేనట్టుగా ఉంది. అంతగా ప్రాబ్లం ఉంటే క్యాన్సిల్ చేసుకుందాంలేండి. భానుమతి వెళ్దామా? అది కాదండి, సిరి వచ్చే వరకు ఆగితే. అమ్మా, మగ పెళ్లి వాళ్ళం మనం. వాళ్ళని బ్రతిమలాడాల్సిన కర్మ మనకేం లేదు. అంత దిగజారాల్సిన అవసరం ఉంది మనకు? ధనుష్, ప్రతి మాటలో అపార్థం వెతుక్కుంటే, మనకి నచ్చిందని అవతల వాళ్ళకి నచ్చాలి అనుకుంటే ఎలా? ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి కదా. సిరి ఇంటి కూతురు. నీ అభిప్రాయం ఎంత ముఖ్యమో తన అభిప్రాయం కూడా అంతే ముఖ్యం. సిరి వచ్చి తన అభిప్రాయం చెప్పేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. పర్వాలేదమ్మా, ఇది మా ఇంటి సమస్య కాదు, మన ఇంటి సమస్య. సామరస్యంగా పరిష్కరించుకుందాం. మీ అంత ఓర్పు మంచితనం అందరికీ ఉంటే బాగుండేది. ఏమ్మా సిరి, ఏమి నిర్ణయించుకున్నారమ్మా? మా ఇంటి ఆచారం ప్రకారం పెళ్లికి ముందు ఒక పూజ చేయాలండి. ఆ పూజ పూర్తయ్యేంత వరకు కాబోయే భర్తతో కలిసి ఫోటోలు దిగకూడదు. అంత మాట అనకమ్మా. నువ్వెవరో తెలియక ముందు అది మీ ఆచారం. నువ్వు మా మనిషివయ్యాక అది మన ఆచారం. ఆ పూజ పూర్తయ్యాకే మే మావయ్య గారు చెప్పినట్టు ఆ వీడియో తీద్దాం.